పంచవర్ష ప్రణాళికలతో దేశాన్ని అభివృద్ధి పరిచింది కాంగ్రెస్ పార్టీనేనని నాగర్ కర్నూలు జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ టీపీసీసీ అధికార ప్రతినిధి బాలాజీ సింగ్ అన్నారు. కల్వకుర్తిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని స్పష్టం చేశారు. గత పాలకులు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని, మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణను అప్పుల కుప్పగా మార్చేశారని విమర్శించారు. 9.5 ఏళ్ల పాలనలో మాజీ సీఎం కేసీఆర్ అంబేద్కర్కి నివాళులర్పించలేదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నాయకులు విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదాయ వనరులను సమకూర్చేందుకు కృషి చేస్తున్నారంటూ పేర్కొన్నారు. వాళ్ళు ఉపయోగించే పదజాలంగా కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, కవిత కానీ ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ ఉన్నారు. సమాజం వాళ్ళని శిక్షించింది. ఎందుకు శిక్షించిందంటే, మీరు ప్రజాస్వామ్యాన్ని శిక్ష చేసిండ్రు, ప్రజాస్వామ్యాన్ని కూని చేసిండ్రు. మీరు తప్పులు ఒప్పుకున్నారు. ఎలక్షన్స్ తర్వాత మేము ఇట్లా నాయకులను పట్టించుకోలేదు, పార్టీని పట్టించుకోలేదు, తర్వాత రైతు బంధు కొండలకు, గుట్టలకు, పుట్టలకు ఇచ్చినాము. తర్వాత ఏ పని చేసినా ఒక ఆలోచన లేకుండా, ఎవరు క్యాబినెట్లో చర్చ చేయకుండా, ఒక మంచి పద్ధతి చేయకుండా ఏది తోస్తే అది చేసిపోయినరు. ఆ విధంగా చేయడం వల్లనే ముఖ్యంగా మీకు శిక్ష ఎందుకు చేసిందంటే, మీరు ప్రజాస్వామ్యాన్ని కుడి చేసిండ్రు. స్వేచ్ఛా వాయువులు పీల్చకుండా అందరూ నిరాశ నిస్పృహలకు పోయేటట్టుగా చేసిన నాయకులందరినీ. కాబట్టి మీకు శిక్ష వేసింది. ఆ శిక్ష ఏంటో తెలుసుకోకుండా ఈరోజు 30 రోజుల్లో వాగ్దానాలు చేయలేదు, 60 రోజుల్లో వాగ్దానాలు చేయలేదు, 100 రోజుల్లో చేయాలని వచ్చిన రోజు నుండి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు సంయమనం పాటించాలి, మీ తప్పులను తెలుసుకోవాలి, మీరు పునర్నిర్మాణం చేసుకోవడానికి పనిచేయాలి. కానీ ప్రజలు తప్పు తీర్పిచ్చిందని ఒకసారి, మేము తప్పులు చేస్తామని ఒకసారి, తర్వాత మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే ఏమని చెప్పారు రేవంత్ రెడ్డి గారు? 100 రోజుల్లో తప్పకుండా హామీలు నెరవేర్చే ప్రయత్నం చేస్తామని చెప్పారు, నెరవేరుస్తామని చెప్పారు. మీరు 6,70,000 కోట్ల రూపాయలు అప్పులు చేసిపోయిన విషయం చెప్పినా ప్రజలకు? మీరు 6,70,000 కోట్లకు సంవత్సరానికి ఎంత వడ్డీ కట్టాలి, ఎంత పులుసులు కట్టాలి? ఈ రాష్ట్ర ఖజానాను సర్వనాశనం చేసి అన్ని డిపార్ట్మెంట్ నెరవేరుస్తుంది. మీరు ఎట్లయితే నియంతృత్వం పూర్తిగా రాజనీతిక వ్యవస్థను నడిపినరో దాన్ని కంప్లీట్గా క్లోజ్ చేసి ప్రజాస్వామ్యంలో చెప్పుకునే వెసులుబాటు, కలిసే వెసులుబాటుని ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. నిన్న 4 ఎమ్మెల్యేలు, మెదక్ ఎమ్మెల్యేలు కలిసి వచ్చిన తర్వాత మీతో ఉండి ప్రెస్ మీట్ పెట్టారు. అక్కడ తర్వాత బయటకు వచ్చి మైపాల్ రెడ్డి గారు ఏమన్నారు? మార్పు కనిపిస్తుంది, మేము అడిగిన వెంటనే మాకు అపాయింట్మెంట్ ఇచ్చారు, అట్లాగే మా సమస్యలను సావధానంగా విన్నారు. 100 సార్లు కావాలంటే 100 సార్లు కలవండి, మీ సమస్యలకు పరిష్కారం, ప్రజా సమస్యలను తీర్చమని చెప్పడం జరిగింది. మార్పు అయితే నాకు కనిపిస్తుందని చెప్పారు. మీకు ఎందుకు మార్పు కనిపిస్తలేదు? మీ తప్పులు మీరు ఎందుకు తెలుసుకుంటలేరు? ప్రతిపక్షంగా ఉండడం చేత మీ తప్ప ఇంక ఎవ్వరు కూడా ఈ రాష్ట్రాన్ని పరిపాలించలేరా? మీ తప్ప ఇంక ఎవ్వరు కూడా అసలు గవర్నమెంట్ నడపలేరా? ఎందుకు ఇంత 9.5 సంవత్సరాలు పనిచేశారు కదా. కవిత గారు అంటారు పూలే విగ్రహాన్ని పెట్టాలి లేకపోతే నిరాహార దీక్ష చేస్తారని. ఏమంత తొందర? 9.5 సంవత్సరాలు మీరు గవర్నమెంట్లో లేరా? మీకు అప్పుడు పూలే గారి విగ్రహం పెట్టాలన్న ఆలోచన రాలేదా? ఈరోజు వచ్చి 50 రోజులు గవర్నమెంట్ కాలేదు, పూలే విగ్రహం పెట్టాలి. ఏం దొరకలేవా వేరే సమస్యలు? దయచేసి నేను మీకు చెప్పేది ఒకటే, మేము మీతో కలిసి పనిచేసినాం, మీ యొక్క నిజస్వరూపం మాకు తెలిసిపోయింది, అధికార దాహం తెలిసిపోయింది, మీ యొక్క నియంతృత్వం తెలిసిపోయింది. కాబట్టే మీ పదవులను వదిలేసి బయటకు వచ్చినాం. ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసినాం, మీరేం చేసిందో తప్పులు చెప్పినాం. కాబట్టి ప్రజలకు మంచి విలక్షణమైన తీర్పు ఇచ్చిండ్రు, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకున్నారు. 100% ఈరోజు ప్రాంతీయ పార్టీల అవసరం తెలంగాణకు లేదు. ప్రాంతీయ పార్టీల అవసరం తెలంగాణకు లేదు. వచ్చే ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్లు, సెంట్రల్ పార్టీస్, కేంద్రంలో జరిగే ఎన్నికలను కాంగ్రెస్, బీజేపీ పోటీ చేస్తాయి. ప్రజలు ఒక విలక్షణమైన తీర్పు ఇస్తారు, ఎవరు కావాలని నిర్ణయించుకుంటారు. టీఆర్ఎస్కి ఓటేసే పరిస్థితి లేదు, ఇంకా వేయాల్సిన అవసరం లేదు. మీరు గెలిచే 1-2 సీట్లకు కూడా అక్కడ బేరాన్ని పెట్టడము, వీళ్ళని మేనేజ్ చేయడం కోసమే వాడతారు. కాబట్టి నేను తెలంగాణ ప్రజానీకానికి చెప్పొస్తున్నాను ఈరోజు ఏమంటే, ఒక మంచి తీర్పును తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చింది.